వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. తమ యువనేత నిర్వహించిన పాదయాత్రలో యువత కష్టాలు తెలుసుకున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, దానిలో భాగంగా ఉగాది రోజున 10,060 ఉద్యోగాలకు క్యాలెండర్ విడుదల చేశారని టీడీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, టీడీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస బాబులు వెల్లడించారు. శుక్రవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో వనమాడి బాబాలు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు, రమాదేవి, సీతయ్య, దొర, తుమ్మల సునీత తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారైన కొండబాబు గారికి మరియు ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా యువత డెవలప్మెంట్ కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం జరిగింది ఉగాది సందర్భంగా. దాని గురించి ప్రస్తావించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. అందులో ముఖ్యంగా మీకు తెలిసిందే, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఎలక్షన్కి ముందు పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తాం జరిగింది. దాని ప్రకారంగా మీరు చూసిన గత 20 నెలల్లోని 30,000 గవర్నమెంట్ జాబులు అయితే, అలాగే వాటితో పాటు ప్రైవేట్ జాబులు కూడా ఇస్తాం జరిగింది. టోటల్ మొత్తం అన్నీ కలిపి 6,28,000 ఉద్యోగాలు కల్పిస్తాం జరిగింది గత 20 నెలల్లోని. అందులో భాగంగా గవర్నమెంట్ నుంచి అయితే 30,000 జాబులు కల్పిస్తాం జరిగింది. అదే కాకుండా ఎంఎస్ఎంఈల ద్వారాని, అలాగే జాబ్ ఫెయిర్ల ద్వారాని పరిశ్రమ రంగాల్లో 95,000 మంది జాయిన్ అవుతాం జరిగింది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్లో 64,000 మంది జాయిన్ అవుతాం జరిగింది. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో 13,000 మంది జాయిన్ అవుతాం జరిగింది. పర్యాటక రంగంలో 5,000 మందిని జాబులు కల్పిస్తాం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా జాబులు నిన్న ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్లో భాగంగా 10,060 జాబులు కల్పించడానికి ప్లాన్ రిలీజ్ చేశారు. ఇది ఏప్రిల్ నుంచి మొదలయ్యి రేపు వచ్చి అక్టోబర్ లోపులో ప్రతిదీ నోటిఫికేషన్స్ వస్తాయి. అందులో శాంపుల్కి చెప్పాలంటే మన పరిపాలన అంతా అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొన్ని చోట్లన సరిపడగా డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు కానీ అది లేకపోవటం, పెద్ద అధికారులు లేకపోతే పరిపాలన ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి గ్రూప్ 1, గ్రూప్ 2 నుంచి 600 ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావటం జరుగుతుంది. అంతేకాకుండా ఏఈఈ, అలాగే ఎడ్యుకేషను, పోలీస్కి వచ్చినప్పటికీ 1000 మంది పోలీసులకి రిక్రూట్మెంట్ ఉంటుంది. అలాగే జూనియర్ కాలేజీ లెక్చరర్స్ 3,000 మందికి కూడా నోటిఫికేషన్ రాబోతుంది. అంతేకాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 400 మందికి రాబోతుంది. ఇలాగే యూనివర్సిటీలు కూడా బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. ఎంచేతంటే యువతకి రేపు జాబ్ రావాలంటే ఫైనల్గా టెక్నికల్గా యూనివర్సిటీల్లోనే సరైన స్కిల్ సెట్ ఉండాలి. దానిలో భాగంగా కూడా యూనివర్సిటీల్లో కూడా జాబ్ రిక్రూట్మెంట్ జరుగుతుందని తెలియజేస్తడం జరిగింది. కనుక అంతేకాకుండా ప్రైవేట్ ఫర్మ్స్ జాబ్ రావాలంటే మనకు ముందు ఇండస్ట్రీస్ రావాలి. అందులో భాగంగా మనకి ఆల్రెడీ 23 లక్షల కోట్ల ఇండస్ట్రీస్ రావడానికి ఆల్రెడీ హామీ ఇస్తాం. అందులో కొన్ని హామీ ఇస్తాం జరిగింది, కొన్ని ఆల్రెడీ శంకుస్థాపన జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ 23 లక్షల ఇండస్ట్రీలు వస్తే మనకి 25 లక్షల ప్రైవేట్ జాబులు రావటం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ప్రయత్నంలో భాగంగా గత 20 నెలల్లో మీరు చూస్తున్నారు, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, కూటమి నాయకులు కానీ ఎక్కడా ఖాళీ లేకుండా విదేశాలు వెళ్ళి అవి తీసుకొచ్చారు. వాటి ఫలితాలు మనకు 2-3 సంవత్సరాల్లో వస్తాయని తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా యువతకి జాబులో భాగంగా ఈ 23 లక్షల కోట్లలో భాగంగా మనకి ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంటు, అది గ్రీన్ ఎన్విరాన్మెంట్ స్టీల్ ప్లాంట్, అది ఫస్ట్
చాలా సంతోషంగా, ఆనందంగా ఉందండి ఈ రోజున. ఈ ఉగాది సందర్భంగా నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మరింత సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. అది యువతతో పాటండి, ముఖ్యంగా తల్లిదండ్రులండి. తల్లిదండ్రులు సంతోషిస్తున్నారని, ఆనందిస్తున్నారండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే ఏదైతే ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం ఓటేయండి, కూటమి ప్రభుత్వం వస్తే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేర్చుకుంటూ వస్తుంటే ఒక్కొక్కటి మాకేం మెగా డిఎస్సి కానీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, అదేవిధంగా అనేక రకాలుగా ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినప్పుడు అండి, మా దగ్గరకు వచ్చి ఆ పిల్లలు ఉద్యోగం వచ్చిన తర్వాత బొకేలు, స్వీట్ బాక్స్లు పట్టుకుని వచ్చి సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. నాకు కూడా చాలా ఆనందం, సంతోషం అనిపిస్తుందండి. ఆ విధంగా పిల్లల తల్లిదండ్రుల్లో ఒక ఆనందం, సంతోషం. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాం. ఈరోజు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉద్యోగం వచ్చిందని చెప్పండి, కళ్ళలో ఆనందం చూడాలండి తల్లిదండ్రులది. పిల్లలు కదా, తల్లిదండ్రులతో సహా వచ్చారు మా దగ్గరికి. ఆ విధంగా ఆనందం, సంతోషం వ్యక్తం చేస్తారు. ఈ ఉగాది సందర్భంగా ఈరోజు 10,060 ఉద్యోగాలు మళ్ళీ అవకాశాలు కల్పిస్తున్నారు. ఏ విధంగా, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయో కూడా మీకు వివరించి చెప్పడం జరిగింది మీడియా ద్వారా. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అన్ని వివరంగా, ఏదో మాట చెప్పడం కాదు, వివరంగా చెప్పడం జరిగింది ఈ రోజున. అదే విషయాలు మా బాబా కూడా చాలా క్లియర్గా చెప్పాడు, అన్ని విషయాలు కూడా. అదే కదండి ఈరోజు చెప్పింది, 20 లక్షల ఉద్యోగాలు అవకాశాలు వస్తాయని చెప్పి చేసుకుంటూ వస్తుంటే, ఈరోజు అండి పెట్టుబడులు అండి, ఈ 20 నెలల్లో పెట్టుబడులు 23 లక్షల పెట్టుబడులు వచ్చినాయండి. ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో మనం లిఖించబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో కూడా ఇంత పెట్టుబడులు రాలేదండి. గతంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు కూడా ఇంత పెట్టుబడులు రాలేదండి. ఈరోజు 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయండి. 23 లక్షల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు, 25 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయండి. 20 కాదండి, 25 లక్షల ఉద్యోగాలు. ఎంత రికార్డెడ్గా, ఏ కంపెనీ వస్తే ఆ కంపెనీ ద్వారా ఎన్ని ఉద్యోగావకాశాలు వస్తాయో రికార్డ్ చేస్తున్నారన్నీ కూడా. ఏదో ఫేక్గా చెప్పడం, మాటలు చెప్పడం కాదు, ఈ ప్రజలకి వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం. చూడండి మీరు, మీ ద్వారా, ఎవరి ద్వారా, మీ ద్వారానే రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు అంత చేస్తున్నప్పుడు కూడా విమర్శలు చేస్తున్నారు. నేను అడుగుతున్నాను గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, యువత మీ టైంలోనండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యువతకి ఉద్యోగ అవకాశాలు లేకండి, అవకాశాలు లేక పెడిదో పెట్టేశారండి. పెడిదో పెట్టారండి. ఏ విధంగా పెడిదో పెట్టారంటే, ఇంకా లేటంటే ఉద్యోగాలు లేవు, ఖాళీగా ఉండడం, డ్రగ్స్ కూడా అలవాటు పడిపోయారండి. పిల్లల తల్లిదండ్రులకి భారం అయిపోయారు. గంజాయి ఎక్కడ పడితే అక్కడ గంజాయి కూడా వాడేసేవారండి. గంజాయి కూడా అమ్మేవాళ్ళు ఆ ప్రభుత్వంలోనే, ఆ ప్రభుత్వం వైసీపీ సంబంధించిన ప్రభుత్వంలోనే వాళ్ళ మనుషులే గంజాయి అమ్మేవారు. ఈ పిల్లలేమో ఉద్యోగాలు లేక, ఏం లేక వాళ్ళు ఇబ్బంది పడి గంజాయి కూడా తాగేసిన సందర్భాల్లో మత్తులోకి వెళ్ళిపోయారు. పిల్లల తల్లిదండ్రులు మాకు చెప్పేవారండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, కొండబాబు గారు ఏంటండి గంజాయి అమ్మడం ఆఫ్ చేయించండి, పిల్లలు పాడైపోతున్నారండి అని బాధను వ్యక్తం చేసేవారండి. అదేదో ఉద్యోగం ఉంటాడు, బ్రహ్మాండంగా ఉద్యోగం చేసుకున్నాం, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడిపోయి బాధల్లో తాగేసిన సందర్భాలు ఉన్నాయి. కాకినాడ ఉదాహరణకు కూడా చాలా ఫ్యామిలీలు చెప్పాను నేను, చాలా ఫ్యామిలీలు చెప్పాను ఎక్కడెక్కడ ఎలా జరిగినాయి కూడా. ఈరోజు అండి అలాంటి యువతకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. నమ్మకం కలిగింది ఇప్పుడు ప్రతి యువకుడు కూడా. మళ్ళీ అది కూడా నిజాయితీగా, ట్రాన్స్పరెంట్గా తీస్తున్నారు ఉద్యోగాలు. ఏదో తక్కువ మార్కులు వచ్చినట్టుకి ఉద్యోగాలు ఇవ్వడం కాదు, రియల్గా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులుగా వస్తుంది ఉద్యోగం. అందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండలేదు. అందులో ప్రజలారా, యువత కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదో రాజకీయ నాయకులు ఉన్నారు, మేము ఉన్నాము, మా పలుకుబడితో ఉద్యోగాలు ఇస్తున్నారని కాదు. మీరు ఎవరైతే నిజాయితీగా చదువుకున్నారో, నిజాయితీగా మీరు కష్టపడి చదువుకున్నారో, మీకు ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చి, ఎవరైతే